హాయ్ అండి. బుకరం వి షేప్‌లో కట్ చేసి ఇలా బ్లౌజ్‌కైతే పెట్టి పిన్స్ అయితే పెట్టుకున్నానండి. ఈ పెన్సిల్ లైన్ అయితే ఏదైతే ఏసానో దీనిపైనే స్టిచ్ వేస్తానిప్పుడు. వేసిన తర్వాత పిన్స్ తీసేయాలి. ఇలా తీసేసి తర్వాత మధ్యలో భాగాన్ని కట్ చేసుకోవాలండి. స్లోగా దీన్నంతా రిమూవ్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ ముందే కట్ చేసి వేయడం కన్నా ఇలా బుకరం కట్ చేసి పెడితే నీట్‌గా వస్తదండి. ఇలా మధ్యలో భాగాన్ని తీసేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. కార్నర్‌లో బాగా తిరగడానికి అండ్ ఇక్కడిక్కడ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోండి. మనం ఏదైతే స్టిచ్ చేసామో దాని పైకి వెళ్ళకుండా చూసుకోండి. స్లోగా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇదంతా నేను కట్ చేస్తున్నానండి. కట్ చేసి నేను లైనింగ్తో సహా తిరగేస్తాను. తర్వాత డబుల్ స్టిచ్ వేయాలనుకుంటున్నాను. ఇప్పుడు లైనింగ్ని వెనక వైపుకు తిప్పేసుకోవాలి. నేను ఈ నెక్ అయితే 10 ఇంచెస్ పెట్టానండి. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఇలా బుకరం కట్ చేసి పెట్టి ఇలా తిరిగేస్తే నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. దీని తర్వాత దీనిపైన నేను ఈ బార్డర్‌కున్న దాన్ని లేస్ లాగా దీనిపైన పెట్టి కుట్టాలనుకుంటున్నాను. ఇదిగోండి. నెక్ ఎలా వచ్చిందండి? నెక్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.